మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు నుండే నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పుడు పనులు చేయకూడదు. కాదని చేస్తే కష్టాలు గండాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. అప్పుల పాలైపోయే అవకాశం కూడా ఉంది. మరి ఇంతకీ ఈ జ్యేష్ఠ మాసంలో ఏ తప్పు పనులు చేయకూడదు? ఈ పవిత్రమైన నెలలో ఏ దేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి? ఎటువంటి కఠినమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టు మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు నుండే అత్యంత పవిత్రమైన శుభప్రదమైన నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. జూలై 14 వరకు ఈ మాసం ఉంటుంది. అయితే పిల్లలు ఉన్నవారు జూన్ 17వ తేదీన బుధవారం నాడు మీ పిల్లలను కొత్తగా స్కూలుకి పంపిస్తే విద్యాపరంగా వారికి చాలా మంచి జరుగుతుంది. మన పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కంటే ముందుగా లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠదేవి అనగా దరిద్ర దేవత జన్మించింది. ఈ జ్యేష్ఠలక్ష్మి పుట్టిన మాసం ఈ జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఎవరైతే శ్రీ మహాలక్ష్మీదేవిని అత్యంత నిష్టగా ఎక్కువగా పూజిస్తారో వారింటికి పట్టిన దరిద్రం మొత్తం శాశ్వతంగా నశిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నెలలో వచ్చే బుధవారం నాడు విశేషంగా మీ పిల్లల చేత గోమాతకు అనగా ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి భక్తితో ప్రదక్షిణాలు చేయించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ఎప్పుడూ ముందుంటారు. వారిలో అద్భుతమైన జ్ఞాపక శక్తి కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఇక కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివాహాలకు, కొత్తగా గృహప్రవేశం చేయడానికి, ఇంటి శంకుస్థాపన పనులు మొదలుపెట్టడానికి, చిన్నపిల్లల అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి వేడుకలు మొదలైన శుభకార్యాలన్నీ ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఎలాంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఒకవేళ అది చదవడం రానివారు లేదా సమయం లేనివారు ఓం త్రివిక్రమాయ నమః అనే అద్భుతమైన మంత్రాన్ని కనీసం 108 సార్లు భక్తితో జపిస్తే సకల శుభాలు అఖండ విజయాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత వరకు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సాక్షాత్తు ఆ శ్రీహరి ప్రతిరూపమైన తులసిని ఎక్కువగా పూజించాలి. తులసి కోటలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో మనం పొరపాటున కూడా కొన్ని తప్పుడు పనులు చేయకూడదు. కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మొదటి తప్పేమిటంటే కొన్ని శాస్త్రాల ప్రకారం మరియు మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయ మరియు బెండకాయను పొరపాటును కూడా తినకూడదు. ఈ మాసంలో వంకాయ తింటే ఆరోగ్యం పైన తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో బెండకాయ తింటే భవిష్యత్తులో సంతానానికి సంబంధించిన తీవ్ర సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఇక రెండవ తప్పేమిటంటే ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి ముందుకు ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే వారిని అస్సలు ఖాళీ చేతులతో పంపించకూడదు. ఇలా చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం తెప్పించినట్లే అవుతుంది. దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఎంతో కొంత దానం చేయండి. మూడవ ముఖ్యమైన తప్పు, జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని పెద్ద మంగళవారం అని అంటారు. కాబట్టి ఈ మంగళవారం నాడు మీ వద్ద ఉన్న డబ్బును పొరపాటును కూడా అప్పుగా ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ డబ్బు మీకు తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. ఎన్నో గండాలు వస్తాయి. ధన నష్టం కలుగుతుంది. ఇక 4వ అతిపెద్ద తప్పు ఏమిటంటే ఈ నెలలో మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఏ స్త్రీ అయితే ఉదయం పూట ఎండ వచ్చిన తర్వాత కూడా ఆలస్యంగా నిద్రలేస్తుందో అలాంటి ఇళ్లలోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి
స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి అందమైన ముగ్గు వేసుకోండి. అలాగే ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటి పాల పదార్థాలు ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ మాసంలో స్త్రీలు కంట తడి పెట్టకూడదు. అంతేకాదు, ఈ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ ఇంటికి మంచిది కాదు. కనుక ఈ మాసంలో మీ ఇంట్లో ఫ్రూట్స్ కుళ్ళకుండా చూసుకోండి. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ జ్యేష్ఠ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక ఎప్పటి అంట్లు అప్పుడు కడిగేసుకోవాలి. గుమ్మంపై నిలుచోవడం, గుమ్మంపై కూర్చొని తలదువ్వడం, గుమ్మంపై కూర్చొని పూలు మాల కట్టడం, గుమ్మంపై కూర్చొని అన్నం తినడం, ఏడవడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి, దరిద్రాన్ని తెస్తాయి. కనుక ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకూడదు. ఇవే జ్యేష్ఠమాసంలో చేయకూడని తప్పులు. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా బియ్యపు పిండితో పిండి దీపాలు వెలిగించి ఏడుకొండల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ నెలలో పిండి దీపాలు వెలిగిస్తే తరతరాల పాటు మీ వంశానికి తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు మీకు వీలు కుదిరితే, ఆరోగ్యం సహకరిస్తే ఒక పూట మాత్రమే భోజనం చేయండి. జ్యేష్ఠమాసంలో ఒక పూట ఆహారం తినాలని సాక్షాత్తు మహాభారతంలోని అనుశాసన పర్వంలో స్పష్టంగా ప్రస్తావించబడింది. అలా చేయడం వలన రోగాలు లేని ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుందట. ఇక ఈ జ్యేష్ఠమాసంలో పేదవారికి నువ్వులు దానం చేస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల జూన్ 25వ తేదీన అత్యంత పవిత్రమైన నిర్జల ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని భక్తితో పూజించి ఉపవాసం ఉంటే ఏకంగా 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినంత గొప్ప పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఈ నెలలో స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొన్ని పవిత్రమైన వస్తువులు కలిపి స్నానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. నీటిలో చిన్న పచ్చకర్పూరం ముక్క కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో శుక్రగ్రహ బలం అమాంతం పెరిగి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీపైన, మీ కుటుంబం పైన ఉన్న చెడు దృష్టి మొత్తం శాశ్వతంగా తొలగిపోతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి శనివారం నాడు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న కఠినమైన ఏలినాటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్ర గులాబీ రేకులను మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే దారిద్ర బాధలు, తీరని ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తప్పనిసరిగా గాజులు, పసుపు, కుంకుమలు గౌరవంగా ఇవ్వాలి. దీనివల్ల మీకు అఖండ సౌభాగ్యం, మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రశాంతత కలుగుతుంది. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు చాలా అద్భుతమైన శుభముహూర్తాలు ఉన్నాయి. జూన్ 18వ తేదీ, 24, 25, అలాగే జూలై 2వ తేదీ మరియు 9వ తేదీన వివాహాలకు ఎంతో మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే కొత్త ఇల్లు మారడానికి మరియు గృహప్రవేశాలు చేయాలంటే జూన్ 19వ తేదీ, జూన్ 26
మరియు జూలై 3వ తేదీన ఈ తేదీలలో ఇల్లు మారడానికి చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన పనులు మరియు భూమి పూజ లాంటివి చేయించాలంటే జూన్ 22 మరియు జూలై 6వ తేదీన ఈ 2 రోజుల్లో ఎంతో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే జూన్ 18 మరియు జూన్ 25వ తేదీన అక్షరాభ్యాసం చేయించడానికి చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కర్పూరంలో 2 లవంగాలు కలిపి లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే త్వరలో ధనవంతులు అవ్వక తప్పదు. మీ వంటగదిలో ఉన్న ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని తిని బయలుదేరండి. దీనివల్ల మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా సజావుగా సాగుతాయి. ఇక ముత్తైదువులు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఈ జ్యేష్ఠ మాసంలో పవిత్రమైన రావి చెట్టుకు నూలు దారం కట్టి రావి చెట్టును భక్తితో పూజిస్తే స్త్రీలకు అఖండ దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి గుమ్మం బయట కలబంద మొక్కను దృష్టి దోషం పోవడానికి వేలాడదీస్తే చాలా మంచిది. ఒక మంచి కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. దీని ద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మన వంటగదిలో ఉండే పొయ్యిని, గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా తుడిచి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర ఒక చిన్న అందమైన ముగ్గు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం తాండవిస్తుంది. ఇంకొక విశేషమైన విషయం ఏమిటంటే ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం త్వరగా లభిస్తుంది. కాబట్టి పురుషులు కూడా స్వయంగా పూజ గదిలో నిష్ఠగా దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల భోగభాగ్యాలు కలిసి వస్తాయని నమ్మకం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్రవారం నాడు భార్యాభర్తలిద్దరూ కలిసి గోమాతకు అరటి పండ్లు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. మీ ఇంట వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక సొంతంగా వ్యాపారాలు చేసేవారు ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక శుభ్రమైన ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పు, 3 లవంగాలు వేసి గట్టిగా మూట కట్టి ఆ ఉప్పు మూటను మీ షాప్ లేదా వ్యాపార సంస్థ ముందు కట్టుకోండి. దీనివల్ల మీ వ్యాపారానికి ఉన్న కఠినమైన దృష్టి దోషం మొత్తం తొలగిపోయి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు అమాంతం పెరుగుతాయి. ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధనను చేస్తూ ఉంటాము. కొంతమంది దీపారాధనను ఎలా చేయాలి, ఎటువంటి ద్రవ్యాలను ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి, ఎన్ని వత్తులు వెయ్యాలి, అవి ఎటువైపు ఉండాలి, ఎలా చేయటం వలన మన జీవితం ఆనందంగా ఉంటుంది అనే విషయాలపై మనకు కొన్నిసార్లు సందేహాలు కలుగుతూ ఉంటాయి. దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయం తెలియక కొన్నిసార్లు దీపారాధనను చేసేటప్పుడు తప్పులను చేస్తూ ఉంటాము. ఆ తప్పుల వలన మనకు దరిద్రం కలుగుతుంది. పూజకి ఫలితం కలుగుతుందా లేదా, మరి దీపారాధన చేసేటప్పుడు మనం తెలియక చేసే ఆ తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారద్రోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం వేళ, సంధ్య వేళ 1-2 సార్లు దీపారాధన చేయటం హిందువుల ఆచారం. ఇళ్లల్లో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని అఖండ దీపం అంటాము. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సాంప్రదాయం మనకు ఉంది. దీపకాంతి చీకటిని ప్రాళద్రోలినట్లే జ్ఞానం, నిర్లక్ష్యం ధోరణిని నిర్మూలిస్తుందంటున్నారు పెద్దలు. అందుకే అన్ని రూపాల్లోని సంపదన అయినటువంటి గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తూ ఉంటాము. సాంప్రదాయబద్ధంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. దీపపు కుందుల్లో పోసే నెయ్యి లేదా నూనె బత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ అహం కాలిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
దీపారాధన వల్ల ఎంతో మేలు జరుగుతుంది. భగవంతుడి ముందు దీపాలు వెలిగించటం ద్వారా సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అందరూ మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం భగవంతుడిని పూజించటం విధిగా జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో దేవుడి ముందు దీపారాధన తప్పకుండా చేస్తాం. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం దేవుడు కాంతి రూపంలో ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకోసం దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దేవుణ్ణి స్తుతించి చేసిన పాపాలకు క్షమాపణ కోరుతాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేయటం లేదా దీపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. ఫలితంగా జీవితంలో దురదృష్టాన్ని పారద్రోలి అదృష్టాన్ని వశం చేసుకోవచ్చునని నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా దీపారాధన చేయటం ద్వారా సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించటమే కాకుండా ఆనందము, శాంతి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేం సర్వేతమోహపం దీపేన హారతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే. దీపం ముమ్మూర్తులా కూడా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచులు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందనడానికి ఒక కథ కూడా ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనే సకల సంపదలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇస్తాడు. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని, అప్పట్నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెప్తూ ఉంటారు. తమిళులు కూడా లక్ష్మీ పూజ దీపస్తంభానికే నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. జ్ఞాన సముపార్జనకు, ఊర్ధ్వ దృష్టికి ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తూ ఉంటాము, ప్రదక్షిణలు చేస్తాము, పండుగలు చేసుకుంటాము. మరో కథనం ప్రకారం దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెప్తూ ఉంటారు. దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమ్మిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తూ ఉంటారు. పూలు, అక్షింతలు జల్లుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు. మరి దీపారాధన చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏమిటో దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపారాధన చేసేటప్పుడు చేసే తప్పులు ఏమిటో తెలుసుకునే ముందు దీపాన్ని ఎందుకు వెలిగిస్తామో తెలుసుకోవాలి. మనం మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో జరిగే విషయాలను చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు చూడకూని వాటిని కూడా మనం ఇదే కళ్ళతో చూస్తూ ఉంటాము. అటువంటి కళ్ళతో మనం దేవుణ్ణి చూస్తాము. అలా చూసే ముందు దీపాన్ని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి. ఆ దీపపు వెలుగులో దేవుణ్ణి మనం చూడాలి. అందుకే ప్రతి పూజలోనూ కూడా ముందుగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. పూజ చేసే ముందు శివ పార్వతుల ప్రతిమ పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దీపారాధన స్వరూపంగా భావించి దీపాన్ని వెలిగించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వలనే పిల్లలు వంశం వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధి చెందే సమయంలో ఎటువంటి అనారోగ్యం కలగకుండా, అంగవైకల్యం లేకుండా పిల్లలు సమృద్ధిగా అంటే చక్కగా కలగటం అనేది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని డైరెక్ట్గా గుడికి వెళ్ళి ఆరాధించవలసిన అవసరం ఏమీ లేదు. మనం దీపారాధన చేయటమే సుబ్రహ్మణ్య ఆరాధన. అది చేసిన తరువాత వినాయకుడి పూజ మొట్టమొదటిగా చేయాలి. కాబట్టి మొదటిగా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత గణపతి ఆరాధన చేస్తే శివుడు, శివ పార్వతులు సంతోషిస్తారు. ఆ దీపారాధనకు ఏ నూనెను వాడాలి అనేది ఒక సమస్యగా మారింది. ఆవు నెయ్యిని వాడితే అంతా ఐశ్వర్యం. పరమేశ్వరుడి కృప వలన మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అంటే ఆవు నెయ్యి అనేది ఎక్కువ డబ్బుతో సంబంధించినది. దాని
ఖరీదనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెయ్యి వాడే అంత స్తోమత, అంత ఐశ్వర్యం పరమేశ్వరుడు మీకు కలగజేస్తే మీరు ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. దీని వలన ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే వత్తితో పాటు ఉన్నటువంటి ఆవు నెయ్యి ఈ రెండూ కూడా కలిసి వెలుగుతూ ఉంటే వచ్చేటటువంటి వాసన వల్ల మనలో ఉన్న శుక్ల మేధ అనే రెండు తేజస్సులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి. శుక్లము వల్ల వంశ అభివృద్ధి చెందుతుంది. మేధ వల్ల వంశంలో మూఢుడు అనేటటువంటి వాడు పుట్టకుండా ఉంటాడు. అంటే ఎటువంటి లోపాలు లేకుండా ఉండేటటువంటి మూఢుడు పుట్టకుండా ఉంటాడు. ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. కనుక ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన వంశ అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన ఆయుర్దాయం కలుగుతుంది. నువ్వుల నూనెతో లేదా నువ్వుల నూనెతో ఉండేటటువంటి వత్తులు వెలుగుతూ ఉంటే వచ్చేటటువంటి వాసన, అంటే నువ్వుల నూనెతో మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వత్తుల నుండి వచ్చే వాసన, అలాగే దీపారాధన కొండెక్కేటప్పుడు వచ్చేటటువంటి వాసన ఏ ఇంట్లో నిత్యము వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో గుండె జబ్బులతో మరణించేవారు ఎవ్వరూ ఉండరని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే గుండె జబ్బులు కూడా తొలగిపోతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను మనకు పూజా నియమాలలో పెట్టి పూర్వీకులు చాలా మంచి పని చేశారు. కాబట్టి పూర్వీకులు చెప్పిన ఆచారాలను పాటించడం వలన మనం ఆనందంగా ఉంటాము. మనం ఈ జన్మలో చేసే పూజలు వచ్చే జన్మలో మనకు సంతోషాన్ని కలగజేస్తాయి. అలాగే ఇంతకు పూర్వం అంటే పోయిన జన్మలో చేసిన పూజలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితానికి కారణంగా నిలుస్తూ ఉంటాయి. కొంతమంది దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక ఒత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేయటం వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే 2 ఒత్తులు వెలిగించటం అనేది దేహము ఆత్మ అనే రెండిటికి సూచనగా భావించాలి. 3 ఒత్తులు అంటే 2 ఒత్తులు అడ్డంగా వేసి ఒక ఒత్తి కుంభవత్తిని అంటే నిలువుగా ఉండే ఒత్తిని వెయ్యాలి. ఇలా 3 ఒత్తులను ప్రతిరోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించుకోవటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఆదివారం మాత్రము నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. 3 ఒత్తులలో దేహము ఆత్మ అనేది అడ్డు ఒత్తులు అయితే దేహముతో కూడినటువంటి ఆత్మస్వరూపుడు పువ్వులాగా పైకి వెళ్ళిపోతుంది. ఆ పరమాత్మలో చేరిపోవాలనే ఆలోచనతో కుంభవతిని లేదా పువ్వువత్తిని వెలిగించాలి. ఇలా ప్రతిరోజు 3 ఒత్తులతో దీపారాధనను చేయటం వలన అన్నిటిల్లో మీకు విజయం కలగటమే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మీ కుటుంబానికి అదేవిధంగా మీ వంశానికి కూడా అభివృద్ధి ఉంటుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అందరూ ఈ విషయాన్ని తెలుసుకుని దీపారాధన అనే దాని పట్ల శ్రద్ధ భక్తి కలిగి చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. దీపానికి అంటే దీపారాధన కుందెకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. కొన్నిసార్లు దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది. అలా జరిగితే ఆ కార్యాన్ని అశుభంగా భావిస్తాము. కానీ ఓం నమఃశివాయ అనుకుని మళ్ళీ వెలిగిస్తే ఎటువంటి దోషము ఉండదు. ఇలా దీపాన్ని వెలిగించటం వలన పూజకు ప్రతిఫలాన్ని పొందుతారు. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దీపాన్ని వెలిగించకూడదు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా దీపారాధనను చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను చేసుకుంటే లేదా చేసుకొని సరి చేసుకొని దీపాన్ని వెలిగించటం వలన మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుని మంచి శుభ ఫలితాలను అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.